ప్రియులారా, మరొకసారి మిమ్మల్ని ఈ విధంగా కలుసుకొని దేవుని మాటలు ధ్యానించుటకు దేవుడిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి మనము మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, కుమారుడు తన తండ్రిని గణపరచును గదా, దాసుడు తన యజమానుణ్ణి గణపరచును గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడగగా రాయబడినది. ప్రియులారా, ఈ యొక్క వచనాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే దేవాది దేవుడు కొన్ని ప్రశ్నలు తన బిడ్డలను ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అందులో ఈ రోజున మనము ఒక ప్రశ్నకు సమాధానంగా వాక్యాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. ఏమిటి ఆ ప్రశ్న అని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ రాయబడినది, నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు? దేవునికి భయపడేవారు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి ఈ వచనం ద్వారా ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ రోజున ఇజ్రాయేలీలను పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మన అందరినీ ప్రశ్నిస్తూ ఉన్నాడు. మరి రోజున మన జీవితాన్ని కనుక మనం జాగ్రత్తగా పరీక్షించుకున్నట్లయితే మనలో ఎంతమందిమి దేవునికి భయపడే వారంగా ఉంటూ ఉన్నాం? ఇంతకీ మనలో దేవుని భయం ఉన్నదా అసలు? చూడండి ప్రియులారా, ఈ వచనాన్ని ఆధారం చేసుకొని ఈ రోజున బైబిల్ గ్రంథంలో నుండి ఒక 3 విషయాల్ని ధ్యానించబోతూ ఉన్నాం. మొదటి విషయం ఏంటిది అంటే, మనము దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవునికి భయపడుట ద్వారా మనం పొందుకునేటువంటి మేలులేమిటి? మూడోదిగా దేవునికి భయపడే వారిలో కనిపించే లక్షణాలు ఏమిటి? ఈ 3 విషయాల్ని ఈ రోజున బైబిల్ గ్రంథంలో నుండి ధ్యానించబోతూ ఉన్నాం. ముందుగా మొదటి విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, విశ్వాసులు వేటికి భయపడాల్సినటువంటి అవసరం లేదు అని మనం ముందుగా ఆలోచన చేసినట్లయితే, బైబిల్ గ్రంథంలో దేవుని ద్వారా మంచి సాక్ష్యం పొందుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, చెడ్డ సాక్ష్యాన్ని పొందుకున్నటువంటి వారు కూడా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి కొందరు భక్తులను ఉద్దేశించి ప్రభువు మాట్లాడినటువంటి మాటల్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనంలో రాయబడి ఉంటుంది. అబ్రహాం గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాంతో దేవుడిస్తున్నటువంటి సాక్ష్యం అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ చిన్నవాని మీద చెయ్యి వేయొద్దు అని చెబుతూ ప్రభు అంటూ ఉంటాడు, నీవు నీ కుమారుణ్ణి నాకు వెనుతీయలేదు గనక ఇందువలన నీవు దేవునికి భయపడేవాడవని నాకు కనబడుచున్నది అని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. అని చూడండి, అబ్రహాము గురించి ప్రభు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఎంత గొప్ప సాక్ష్యం అంటే, అబ్రహాము దేవునికి భయపడే వ్యక్తి అంట. ఈ మాట అబ్రహాం చెప్పుకోవట్లేదు, నేను దేవునికి భయపడుతున్నా, నేను దేవునికి భక్తి చేస్తున్నా, నేను దేవునికి లోబడుతున్నా అని చెప్పేసి అబ్రహాము చెప్పుకుంటున్నట్టుగా మనకు కనిపించదు. అబ్రహామును ఉద్దేశించి ప్రభువు మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మన జీవితాలలో దేవుడు ఈ సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతూ ఉన్నాడా? నీవు దేవునికి భయపడేవాడవు అని చెప్పేసి. బైబిల్ గ్రంథంలో దేవునికి భయపడేవారుగా సాక్ష్యం పొందుకున్నటువంటి వారు చాలా మంది ఉన్నారండి. మరొక వ్యక్తి గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆదికాండంలోనే రాయబడి ఉంటుంది. 31వ అధ్యాయం 42వ వచనం, అదేవిధంగా 53వ వచనంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ యాకోబు భక్తుడు తన తండ్రి గురించి సాక్ష్యం చెబుతూ మాట్లాడుతూ ఉన్నాడు. తన తండ్రి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు యాకోబు భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట, అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు అని చెప్పేసి రాయబడి ఉన్నది. అని చూడండి, ఇస్సాకు అంట దేవునికి భయపడే వ్యక్తిగా ఉన్నాడంట. ఇస్సాకు యొక్క కుమారుడైనటువంటి యాకోబు ఆ మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా ఇస్సాకు చెప్పుకోవట్లేదు నేను దేవునికి భయపడుతున్నా అని చెప్పేసి. ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు ఇస్సాకు గురించి మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, ఇస్సాకు దేవునికి భయపడ్డాడు అని చెప్పేసి. అని చూడండి ప్రియులారా, మనం ఇంకా బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉన్నది. ఓబద్యా అనబడినటువంటి వ్యక్తిని ఉద్దేశించి ప్రభు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటిది అంటే, అతడు దేవుని యందు భయభక్తులు గలవాడంట. హల్లెలూయా. చూడండి, యెజబెల్ లాంటి క్రూరురాలు
అహబు లాంటి దుర్మార్గుడు రాజ్యాన్ని పరిపాలిస్తూ, దేవుని సేవకులను చంపేస్తూ, దేవుని ప్రవక్తలను హింసిస్తూ, దేవుని ప్రవక్తలను దుర్మార్గంగా నాశనం చేస్తూ, రకరకాలుగా హింసిస్తున్నటువంటి సందర్భంలో వారి రాజ్యంలో ఉన్నటువంటి ఉపజ్ఞానబడినటువంటి వ్యక్తి దేవుని యందు భయము భక్తి కలిగి జీవించినట్టుగా సాక్ష్యాన్ని పొందుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మన అందరు తెలిసినటువంటి వ్యక్తే యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో యోబు గురించి దేవాది దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి చెడుతనమును విసర్జించిన వాడు అని చెప్పేసి యోబు భక్తుని గురించి ప్రభు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ అంటే యోబులో కూడా దేవుని యందు భయం ఉన్నది, భక్తి కలిగి జీవిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 14వ వచనంలో. అక్కడ మనం ధ్యానించినట్లయితే చూడండి, అక్కడ రాయబడి ఉన్నది ఒక మాట, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది అని చెప్పేసి దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే దేవుడు మనుషులను కలగజేసినటువంటి విధానాన్ని తెలుసుకున్నప్పుడు దావీదు భక్తుని కంట భయము ఆశ్చర్యము ఆయన కలుగుతున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అని చూడండి, ఇక్కడ దావీదు జీవితంలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం కూడా ఏంటిది అంటే అతడు దేవునికి భయపడేవాడు. ఇంకా బైబిల్ గ్రంథంలో ఎంతో మందిని ఉద్దేశించి ప్రభు మాట్లాడినటువంటి మాట అదే. వీరందరూ కూడా దేవునికి భయపడేవారుగా సాక్ష్యాన్ని పొందుకున్నారు. మనం బైబిల్ గ్రంథంలో నుండి ఇప్పటి వరకు ఒక 5గురు జీవితాల్లో మనం ధ్యానించినాం. అబ్రహాము గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చినాడు, నీవు దేవునికి భయపడే వ్యక్తివి అని చెప్పేసి. ఇస్సాకు గురించి తన కుమారుడు సాక్ష్యం ఇచ్చినాడు, ఇస్సాకు దేవునికి భయపడ్డాడు అని చెప్పేసి. ఒబజ్జా గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చినాడు, దేవుని యందు భయభక్తులు గలవాడని చెప్పేసి. యోబు భక్తుని గురించి, దావీదు భక్తుని గురించి, బైబిల్ గ్రంథంలో ఇంకెంతో మంది భక్తులను గురించి మనం ధ్యానించినట్లయితే వారి గురించి ప్రభు ఒక మంచి సాక్ష్యాన్ని ఇచ్చినాడు. వీరందరూ కూడా దేవునికి భయపడేవారు అని చెప్పేసి. మరి రోజున మనం చెప్పుకుంటూ ఉన్నామా, మన గురించి దేవుడు సాక్ష్యం చెబుతూ ఉన్నాడా? ఫలానా వ్యక్తి లేదా ఈ బ్రదర్, ఈ సిస్టర్ దేవునికి భయపడేవారు అని చెప్పేసి మన గురించి దేవుడు ఇలాంటి మంచి సాక్ష్యం చెప్పగలుగుతూ ఉన్నాడా? లేదంటే మనం దేవునికి భయపడకుండా పనికి మాలిన విషయాలన్నిటికీ భయపడుతూ ఉన్నామా? ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మందిలో దేవుడు అంటే భయం ఉండదు, కానీ దేవుడు వేటికైతే మీరు భయపడకూడదు అని చెప్పాడో వాటికి భయపడుతూ ఉంటారండి. ఉదాహరణకి మనం వేటికి భయపడకూడదు అని మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. చూడండి, మొదటిగా ఇజ్రాయేలీయులు వేటికి భయపడ్డారు అని మనం ఆలోచన చేసినట్లయితే నిర్గమాకాండంలో రాయబడి ఉన్నది. నిర్గమాకాండము 14వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, ఫరో సమీపించుచుండగా ఇజ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే ఫరో సైన్యము వెనుక నుండి తరుముతూ వస్తూ ఉన్నప్పుడు ఇజ్రాయేలీయులు ఆ ఫరో సైన్యాన్ని చూసినప్పుడంట ఆ ఫరో సైన్యానికి భయపడ్డట్టుగా రాయబడి ఉన్నది. ఈ సందర్భంలో వారు ఎందుకు దేవునికి ప్రార్థన చేశారు అంటే, మనం జాగ్రత్తగా ఈ వచనాన్ని ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. ఫరో సైన్యాన్ని చూసి భయపడి అప్పుడు దేవునికి ప్రార్థన చేసినారంట. అంటే శత్రువు వారిని తరమడం ద్వారా, ఆపద వారికి రావడం ద్వారా భయముతో కలవరంతో దేవునికి మొరపెట్టడం స్టార్ట్ చేసినారు. అంటే ఆ సమస్య గనక వాళ్ళకి రాకుండా ఉన్నట్లయితే వారు దేవునికి ప్రార్థించేవారా అంటే అస్సలు చేసేవాళ్ళు కాదు. వారికి సమస్య రావడం ద్వారా, వారికి శోధన రావడం ద్వారా, వారికి ఆపద రావడం ద్వారా, ఫరో సైన్యము వారి శత్రువులు వారిని తరమడం ద్వారా వారికి భయపడి దేవునికి ప్రార్థన చేసినారంట. దేవునికి భయపడి దేవునికి ప్రార్థన చేస్తలేరు వీళ్ళు, ఫరో సైన్యానికి భయపడి దేవునికి ప్రార్థన చేస్తున్నారంట. అంటే ఈ రోజున చాలా మంది ఎప్పుడు ప్రార్థన చేస్తారు అంటే ఆపదలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, రకరకాల శోధనలు వారిని చుట్టుముడుతూ ఉన్నప్పుడు, సైతాన్ గాడు వారిని రకరకాల ఇబ్బందుల గుండా నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ శ్రమలకు భయపడి దేవునికి ప్రార్థన చేస్తారు తప్ప ఆ శోధనలు లేకపోతే, ఆ సమస్యలు లేకపోతే కొంతమంది అసలు ప్రార్థననే చెయ్యరు. దేవుని మందిరానికి కూడా రాకుండా ఉంటూ ఉంటారు ఇజ్రాయెల్ పేరులాగా.
అని చూడండి, మొదటిగా విశ్వాసులైనటువంటి వారు సైతాన్ గానికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఫరో సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు, ఐగుప్తు దేశము పాపానికి సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి మనము సాతాను గానికి కానీ, వాడు పెట్టే శోధనలకు కానీ, వాడు పెట్టే శ్రమలకు కానీ, మనకు వస్తున్నటువంటి ఇబ్బందులకు కానీ మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇజ్రాయేలీలు దేవునికి భయపడతలేరంట. ఫరో సైన్యాన్ని చూసి వారు ఫరో సైన్యానికి భయపడి దేవునికి ప్రార్థన చేసినట్టుగా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. మరి ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం దేవునికి భయపడే వారమా, లేదంటే సాతాను గానికి లేదా సాతానుడు పెట్టే సమస్యలకు భయపడే వారమా? సమస్యలు ఉన్నప్పుడే ప్రార్థిస్తూ ఉన్నామా, లేదంటే ఎల్లవేళలా దేవునికి నమ్మకంగా జీవిస్తూ దేవునికి భయపడుతూ ప్రతిరోజు ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవించేవారమా? ఈ రోజున మన ప్రార్థనకు మనం ఎంత ప్రాముఖ్యతనిస్తూ ఉన్నాం, ఎలాంటి సందర్భాలలో ప్రార్థిస్తూ ఉన్నాం? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ఇజ్రాయెల్ ప్రజలు కష్టకాలంలోనే మొరపెట్టినట్టుగా, ఆపద వచ్చినప్పుడే మొరపెట్టినట్టుగా, ఫరో సైన్యాన్ని చూసి భయపడి దేవునికి ప్రార్థన చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మరి ఈ రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. రెండోదిగా, మనం భయపడాల్సినటువంటి అవసరం లేనటువంటివి రెండో విషయం ఏంటిది అంటే, బైబిల్ గ్రంథంలో ఆ మాటలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే, యెహోవా సెలవిచ్చున్నదేమనగా, అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి, ఆకాశమందు అగుపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి అని రాయబడినది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే అన్యజనులు పాటించేటువంటి ఆచారాలు మనం పాటించాల్సినటువంటి అవసరం లేదని చెబుతూ, అన్యజనులంట ఆకాశంలో కనిపించే కొన్ని చిహ్నాలకు భయపడుతూ ఉంటారంట. అయితే మీరు వాటికి భయపడకండి అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మరి రోజున మనము ఆకాశంలో కనిపించే చిహ్నాలకు భయపడే వారంగా ఉంటూ ఉన్నామా? అన్యజనులు భయపడే వాటికి మనం భయపడే వారంగా ఉంటూ ఉన్నామా? లేదంటే మనం దేవునికి భయపడే వారంగా ఉంటూ ఉన్నామా? కొందరు క్రైస్తవుల్లో కూడా జాతకాలకు భయపడుతూ ఉంటారు. ఆ జాతకం మంచిగా ఉందా, మంచిగా లేదా అని చెప్పేసి. ఇల్లు కట్టుకోవాల్సి వచ్చినప్పుడు వాస్తుకు భయపడుతూ ఉంటారు. వాస్తు ప్రకారం నేను ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి. చూడండి, రకరకాల అన్యులు పాటించేటువంటి ఆచారాలను ఈ రోజున క్రైస్తవులలో అనేకులు పాటిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి అదంటే భయం. బయటికి వెళ్తూ ఉన్నప్పుడు పిల్లి ఎదురొచ్చినా భయపడేవారు ఉన్నారు. క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతూ ఉన్నది ప్రాముఖ్యంగా. ఒకవేళ పొరపాటున కాలు స్లిప్ అయి బల్లి మన మీద పడినా కానీ చాలా మంది భయపడుతూ ఉంటారు. మనం ఎన్నోసార్లు కాలు స్లిప్ అయి కింద పడ్డాం, కానీ అప్పుడేం కాదు. కానీ బల్లికి గనక కాలు స్లిప్ అయి కింద పడితే ఎంత భయం అవుతుంది అంటే, రకరకాల భయం. ఏం జరుగుతుందో, ఏమవుతుందో, పరిస్థితులు ఏం విధంగా తలక్రిందులు అవుతాయో అని చెప్పేసి రకరకాల భయాలు కలుగుతూ ఉంటాయి. చూడండి, మనకే పని ఉంటుందా? పిల్లలకు పని ఉండదా? దాని పని మీద అది పోతా ఉంటే మనం ఎదురు పడితే అసలు వాస్తవం ఏంటిదంటే పిల్లి భయపడాలి. ఎందుకంటే పిల్లి మనంత హైట్ ఉండదు, మనంత వెయిట్ ఉండదు. కానీ అతి చిన్నగా ఉన్నటువంటి ఆ పిల్లికి చాలా మంది మనుషులు భయపడుతూ ఉంటారు. ఇంకా రకరకాలైనటువంటి వాటికి, రకరకాల పద్ధతులకు, రకరకాల మాటలకు చాలా మంది విశ్వాసులు ఈ రోజున భయపడుతూ ఉన్నారు. అయితే ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, అన్యులు భయపడే వాటికి మీరు భయపడాల్సినటువంటి అవసరము ఏమాత్రం లేదు, మీరు భయపడకండి వాటికి అని చెప్పేసి దేవాది దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి రోజున మనము అన్యులు భయపడే వాటికి భయపడుతూ ఉన్నామా, లేదంటే దేవునికి భయపడే వారంగా ఉంటూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందామండి. మూడోదిగా, మనం భయపడాల్సినటువంటి అవసరం లేనటువంటి మరొక విషయం ఏంటిది అంటే, ద్వితీయోపదేశ కాండంలో రాయబడిన చూడండి, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 22వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను, ఎన్నడను నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పెను గనక దానికి భయపడవద్దు అని వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఎవరైనా దేవుని సేవకులు దేవుని పేరట ఏవైనా ప్రవచనాలు చెప్పినా,
లేదంటే ఏవైనా దర్శనాలు చెప్పి నిన్ను భయపెట్టే ప్రయత్నం చేసినా, కొన్ని విషయాలు కొంతమందిని మనం గమనించినట్లయితే వాళ్ళు చెప్పే మాటల్లో ఒక్కటి కూడా యథార్థత ఉండదు. కొందరు చెప్పే విషయాలు అసలు నెరవేర్చబడవు. లాస్ట్ మంత్ నేను కరీంనగర్కి వెళ్ళినప్పుడు, మర్లపేట విలేజ్లో మరియా మాస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అస్టర్ చెబుతూ ఉన్నది, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక సిస్టర్ వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారంట. ఆ పాస్టర్ గారు వచ్చారంట. పాస్టర్ గారు వచ్చి ఇట్లా ఎవరైనా క్రిస్టియన్స్ ఉంటే రమ్మనండమ్మా, మనం ప్రార్థన చేద్దాం ఇంట్లో అని చెప్పేసి చెప్తే వీళ్ళని పిలిస్తే వీళ్ళు వెళ్ళిర్రంట. ఫస్ట్ అస్టర్ వెళ్ళిందంట మరియా మాస్టర్. అస్టర్ వెళ్ళేసరికి ఆ పాస్టర్ గారు ఈమెను పట్టుకొని అడుగుతా ఉన్నారంట, ఇక్కడ ఎవరో కొద్ది రోజుల క్రితం చనిపోయినారు కదా అని చెప్పేసి అడిగితే, లేదు ఎవరు చచ్చిపోలేదు అన్నదంట. లేదమ్మా, నాకు దేవుడు చూపిస్తూ ఉన్నాడు దర్శనము, ఇక్కడనే ఈ చుట్టుప్రక్కలనే ఎవరో చచ్చిపోయినారు అంటే, లేదు ఈ చుట్టుప్రక్కల కాదు, మా ఊర్లోనే ఈ మధ్య కాలంలో ఎవరు చచ్చిపోలే అని చెప్పిందంట. అంటే ఆయన చెప్పిన మాట నిజమేనా? దేవుడు చూపెట్టిండా? చూపెట్లే. మా ఊర్లోనే ఎవరు చచ్చిపోలేదని చెప్పేసరికి కాసేపు ఆయన ఆలోచించుకున్నాడు, ఏం చేసినాడు కానీ కాసేపు ఆగి మళ్ళీ అడుగుతూ ఉన్నాడంట, అమ్మా నీ కడుపులో నొప్పి వస్తుంది కదా అని చెప్పేసి అడిగిండంట. అంటే లేదు, నాకు ఎలాంటి నొప్పి లేదు, నాకు కడుపు మంచిగానే ఉన్నది, నాకు ఎలాంటి అనారోగ్యం లేదంటే ఆయన చెప్తున్నాడంట, లేదు నాకు దేవుడు చూపిస్తూ ఉన్నాడు దర్శనం. మళ్ళా నీ కడుపులో నొప్పి ఉన్నదని నాకు దేవుడు చూపిస్తూ ఉన్నాడు దర్శనం అని చెబితే ఆమె అన్నదంట, నాకు కడుపులో నొప్పి లేదు, ఏ నొప్పి లేదు, నేను ఆరోగ్యంగా ఉన్నా, దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినాడు, నాకు ఎలాంటి నొప్పి లేదంటే మళ్ళీ ఆయన చెబుతూ ఉన్నాడంట, లేదు నీ కడుపులో తిప్పినట్టు అవుతుంది కదా అన్నాడంట. నాకు తిప్పినట్టు అయితే లేదు, ఏదైతే లేదు, అసలు నువ్వు చెప్తుంది కరెక్టేనా అని చెప్పేసి అడిగేసరికి అస్టర్ వాళ్ళ భర్త యోసేపు బ్రదర్ వచ్చిండంట. యోసేపు బ్రదర్ రాగానే ఈమెను ప్రక్కన పెట్టి ఆయన అంటుండంట, నీకు కడుపు వస్తుంది కదా అంటుండంట. అంటే లేదు నాకు కడుపు ఏం నొప్పి లేవదు, నాకు మంచిగానే ఉన్నది అంటే, లేదు నాకు దేవుడు దర్శనం చూపిస్తుంది అని చెప్తున్నాడంట. చూడండి, పొరపాటున ఆ రోజున గనక వాళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి కడుపు నొప్పి లేచింది అనుకోండి, ఆయన చెప్పిన మాట నిజమే అనుకుంటున్నానా అనుకోకపోతున్నానా, ఇంకా ఆయన ఏది చెప్తే దాన్ని గుడ్డిగా నమ్మేసేవాళ్ళు. వాళ్ళకు వాక్యం తెలుసు కాబట్టి వాళ్ళు నమ్మకపోతున్నాయి. కానీ ఈ రోజున అలాంటి పిచ్చి పిచ్చి మాటలను నమ్మేవారే ఎక్కువ మంది మనకు కనిపిస్తూ ఉంటారు. నాకు దేవుడు ఈ దర్శనం చూపెట్టినాడు, దేవుడు ఈ మాటలు తెలియజెప్పమని చెప్పినాడు, లేదంటే నాకు దేవుడు ఈ ప్రవచనం ద్వారా నీతో ఈ విధంగా మాట్లాడమన్నాడు అని చెప్పేసి రకరకాల అబద్ధాలు, రకరకాల మాటలు ఈ రోజున దేవుని పేరట చెబుతూ ఉన్నారు. నేను వెళ్ళేటువంటి సంఘంలో కూడా ఒక బ్రదర్ ఉండే. ఆ బ్రదరు ఒక మీటింగ్ పంపిస్తే, మా పాస్టర్ గారు ఒక మీటింగ్ పంపిస్తే అక్కడికి వెళ్ళి ప్రవచనం చెప్పిండంట. ఆమె ఏదో ఎగ్జామ్స్ రాసింది, దాదాపుగా 150 ర్యాంకో ఏదో వచ్చింది. వస్తే ఈయన వెళ్ళి అక్కడ మీటింగ్ చేసి రారా బాబు అని చెప్పేసి పంపిస్తే ఆడికి వెళ్ళి మీటింగ్లో ప్రవచనం చెప్పిండంట, నువ్వు మళ్ళీ రాయి ఎగ్జాము, దేవుడు నిన్ను ఫస్ట్ ర్యాంక్లో పాస్ చేపిస్తాడని చెప్పిండంట. వాళ్ళు కొత్తగా దేవుడిని నమ్ముకున్న వాళ్ళు కాబట్టి గుడ్డిగా నమ్మేసినారు. అరే దేవుడు చెప్పినాడు, ప్రవచనం అంటే దేవుడు మాట్లాడే మాట కదా అని చెప్పేసి దేవుడు చెప్పినాడు అని చెప్పేసి మళ్ళీ రాస్తే 1500 ర్యాంక్ వచ్చింది ఆమె. వాళ్ళ చర్చి దగ్గరకు వచ్చి మా పాస్టర్ గారిని తిట్టినారు వీడు చేసిన పొరపాటుకి. అని చూడండి, చాలా మంది ప్రవచనాల పేరట, దర్శనాల పేరట, లేదంటే దేవుని పేరట ఏవేవో చెబుతూ ఉన్నారు. ఇలాంటి వాటినే విశ్వాసుల్లో అనేకులు గుడ్డిగా నమ్మేస్తూ ఉన్నారు. దర్శనాలు చెప్పగానే, ప్రవచనాలని చెప్పగానే ఇది దేవుడు చెప్పిందా, లేదంటే ఆ ప్రవక్త, ఆ సేవకుడు అహంకారముతోని, స్వార్థముతోని చెబుతున్నాడా అని చెప్పేసి ఏమాత్రం ఆలోచించకుండా, ఏమాత్రం వివేచించకుండా, వాక్యాన్ని ఏమాత్రం పరీక్షించకుండా గుడ్డిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారు, గుడ్డిగా వాళ్ళనే ఫాలో అవుతూ ఉన్నారు. చూడండి ప్రియులారా, దేవుడు ఏదైనా మాట చెబితే దాన్ని ఖచ్చితంగా చెబుతాడు, దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు కూడా. చాలా మంది చెప్పే మాటలు నెరవేర్చబడటం లేదు. నేను ఇప్పటికి 2 ఎగ్జాంపుల్స్ చెప్పినాను. ఒక సేవకుడు ఏమో కరీంనగర్లో 4 సార్లు చెప్పినాడు, చనిపోయిండని ఒకటి అన్నాడు, కడుపు నొప్పి అని ఇంకోటి అన్నాడు, కడుపులో తిప్పినట్టు అవుతుందని ఇంకోటి అన్నాడు. మళ్ళీ వాళ్ళ భర్త రాగానే ఆ యోసేపుని పట్టుకొని నీకు కడుపు నొస్తుందని చెప్పేసి ఆయన అడిగితే 4 మాటలు అబద్ధాలే. ఇక్కడ మరొక సేవకుడేమో ప్రవచనం చెబితే ఆ ప్రవచనం కూడా నెరవేర్చబడలే. ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అంటే 1500 ర్యాంక్ వచ్చింది. చూడండి, ఈ రోజున చాలా మంది దేవుని పేరట ఇలాంటి మాటలే పలకడం లేదా, ప్రవచనాలని చెప్పేసి, దర్శనాలని చెప్పేసి ప్రజల్ని కలవరపెట్టట్లేరా, ప్రజల్ని ఇబ్బంది పెట్టట్లేరా, ప్రజల్ని భయానికి గురి చేయడం లేదా? అయితే వాక్యం సెలవిస్తూ ఉన్నది,
మనము దేవుని పేరట ఎవరైనా అబద్ధాలు చెబితే, దేవుని పేరట ఎవరైనా నిన్ను భయపెట్టే ప్రయత్నం చేస్తే, దేవుని పేరట ఎవరైనా నిన్ను కలవరపెట్టే ప్రయత్నం చేస్తే, నువ్వు అది ప్రవచనమైనా సరే, లేదంటే దర్శనాలని చెప్పినా సరే, లేదంటే దేవుడు నాతో మాట్లాడినడని చెప్పినా సరే, లేదంటే ఇంకోటి ఏ విధంగా చెప్పినా సరే, మనం అలాంటి మాటలకు భయపడాల్సినటువంటి అవసరము ఏమాత్రం లేదు అని చెప్పేసి వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మరి రోజున మనము అలాంటి మాటలకు భయపడుతూ ఉన్నామా? సేవకులకు భయపడుతూ ఉన్నామా? సేవకులు చెప్పే మాటలకు భయపడుతూ ఉన్నామా? లేదంటే నిన్ను సృష్టించిన నీ సృష్టికర్తకు భయపడుతూ ఉన్నావా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. నాలుగోదిగా, మనం దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు అంటే, ద్వితీయోపదేశ కాండంలోనే రాయబడినటువంటి ఆ మాటను కూడా మనం ధ్యానించినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 60వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే, నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నింటినీ ఆయన నీ మీదికి తెప్పించును, అవి నిన్ను వెంటాడును అని రాయబడినది. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలతో ప్రభు మాట్లాడుతున్నటువంటి మరొక మాట ఏంటిది అంటే, ఇజ్రాయెల్ ప్రజలు ఫరో సైన్యానికి భయపడ్డారంట. రెండోదిగా దేనికి భయపడ్డారంటే, ఐగుప్తు దేశంలో వారు చూసినటువంటి వ్యాధులకు భయపడ్డారంట. దేవునికి భయపడలే వీళ్ళు. ఇజ్రాయెల్ ప్రజల జీవితము ఎంత విచిత్రంగా ఉంటుందంటే, వారు దేవునికి భయపడట్లేరంట. ఫరో సైన్యాన్ని చూసి భయపడుతూ ఉన్నారు. ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు చేసిన దేవునికేమో భయపడడం లేదు. ఐగుప్తులకు వచ్చినటువంటి రోగాలకు భయపడుతూ ఉన్నారు, కానీ సృష్టికర్త అయిన దేవునికి భయపడట్లేరంట. ఈ రోజున కూడా చాలా మంది ప్రజలు వేటికి భయపడుతూ ఉంటారంటే, రోగానికి భయపడుతూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో హిజ్కియా రాజుకు కూడా రోగం వచ్చినది, మరణకరమైన రోగము. మనం జాగ్రత్తగా ఆ సందర్భాన్ని ధ్యానించినట్లయితే క్యాన్సర్ వచ్చింది ఆయనకి. యెషయా ప్రవక్త వచ్చి స్పష్టంగా చెప్పినాడు, అయ్యా నీవు మరణించబోతూ ఉన్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకో అంటే హిజ్కియా రాజు భయపడ్డా? కలవరపడ్డా? ఎక్కడున్నారు మంచి డాక్టర్స్ అని చెప్పేసి వెదకండి అని చెప్పినాడా? లేదంటే మంచి హాస్పిటల్కి నన్ను తీసుకొని వెళ్ళండి అని చెప్పినాడా? ఆయన భయపడలే, కలవరపడలే, డాక్టర్స్ వైపు పరిగెత్తలే. ఆయనకు తెలుసు స్వస్థపరిచే దేవుడు నాకున్నాడు అని చెప్పేసి గోడ వైపు తన ముఖాన్ని త్రిప్పుకొని తనను బ్రతికించే దేవునికి ప్రార్థన చేసినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటది. కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు అద్భుత రీతిగా దేవుడు 15 సంవత్సరాల ఆయుష్తో మరి ఆయనను బ్రతికించినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటది. కానీ ఈ రోజున చాలా మంది దేవుని బిడ్డలు రకరకాల వాటికి భయపడుతూ ఉన్నారు, వ్యాధులకు భయపడుతూ ఉన్నారు. కొంతమంది చీకటికి కూడా భయపడేవారు ఉన్నారండి, జ్వరానికి భయపడేవారు ఉన్నారు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం భయపడాల్సింది రోగాలకు కాదు, మనం భయపడాల్సింది దేవుని పేరిట అబద్ధాలు చెప్పే ప్రవచనాలకు కాదు, దర్శనాలకు కాదు, లేదంటే మరొకటి కాదు. లేదంటే మనం భయపడాల్సింది ఆకాశంలో కనిపించే చిహ్నాలకు కాదు, అన్యులు భయపడే వాటికి కాదు. లేదంటే మనం భయపడాల్సింది సాతానుకు కాదు, వాడు పెట్టే శ్రమలకు కాదు, మనకొచ్చే సమస్యలకు కాదు మనం భయపడాల్సింది. మనం భయపడాల్సింది సృష్టికర్త అయిన దేవునికి. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. ప్రియులారా, ఈ సమయంలో మనం దేవునికి భయపడితే మనం పొందుకునే మేలులేంటివి అని మనం కొన్నింటిని ఆలోచన చేసినట్లయితే, బైబిల్ గ్రంథంలో కీర్తనలు గ్రంథము 89వ అధ్యాయము 9వ వచనంలో రాయబడి ఉన్నది. మనం ఒక మాటను ధ్యానించినట్లయితే, మన దేశంలో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే, ఎవరైతే దేవునికి భయపడుతూ ఉన్నారో, ఇంతవరకు మనం విన్నటువంటి పనికి మాలిన వాటికి కాకుండా, మనం భయపడాల్సినటువంటి అవసరం లేనటువంటి వాటికి భయపడకుండా నిజంగా దేవునికి భయపడుతూ ఉన్నారో, వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి భయపడే వారికంట దేవుడు అనుగ్రహించే రక్షణ సమీపంగా ఉన్నదంట. అంటే మనం దేవునికి భయపడితే రక్షణను పొందుకుంటాం. ఒకవేళ మనం దేవునికి భయపడకుండా జీవిస్తూ ఉన్నట్లయితే మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటిది అంటే, మనం రక్షణను పొందుకోలేం.
మనము ఆకాశంలో కనిపించే చిహ్నాలకు భయపడుతూ, సేవకులు చెప్పే మాటలకు భయపడుతూ, లేదంటే మరొకటి దేవుడు భయపడొద్దు అని చెప్పినటువంటి వాటికి భయపడుతూ మనం ఉన్నట్లయితే మనం రక్షణను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. రక్షణ ఎవరికి దేవుడు అనుగ్రహిస్తాడు అంటే, ఎవరికి సమీపంగా ఉన్నది అంటే దేవునికి భయపడే వారికి సమీపంగా ఉన్నట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. మనం దేవునికి భయపడితే మనం పొందుకునే రెండో మేలును మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే చూడండి, ఆ మాటను కూడా మనం ఆలోచన చేసినట్లయితే 111వ కీర్తన 10వ వచనంలో యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము అని చెప్పేసి రాయబడినది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే దేవుని యందు భయము జ్ఞానానికి మూలమంట. బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే జ్ఞానాన్ని అనుగ్రహించేది ఎవరు అంటే దేవుడు. సొలొమోనుకు దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించినాడు. మనతో కూడా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగాల. ఆయన ఎవరిని గద్దించాడు, ఆయన అడిగే వారికి ధారాళంగా అనుగ్రహిస్తాడు అని చెప్పేసి వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున మనం దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలి అంటే వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎవరికి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడంటే దేవునికి భయపడే వారికి దేవుడు తన జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు అని చెప్పేసి ఇక్కడ రాయబడినది. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, మనం దేవునికి భయపడే వారంగా ఉన్నట్లయితే మనం పొందుకునే మరొక అద్భుతమైన మేలేంటిది అంటే ప్రసంగి గ్రంథంలో రాయబడిన చూడండి, ఆ మాటను కూడా మనం ధ్యానించినట్లయితే ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనంలో, పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు అని చెప్పేసి కొన్ని మాటలు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే దేవునికి భయపడేవారు, దేవుని సన్నిధికి భయపడేవారు క్షేమంగా ఉంటారంట, సురక్షితంగా ఉంటారంట. అంటే దేవుడు వారికి క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. కరువు కాలంలో కూడా దేవుడు క్షేమాన్ని అనుగ్రహించినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో ఎంతో మంది జీవితాలు ఉదాహరణగా కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఏలియా ప్రవక్త 3.5 సంవత్సరాలు భూమి మీద మంచు గాని వర్షం గాని కురవనటువంటి ఆ పరిస్థితుల్లో కెరీతు వాగు దగ్గర 6 నెలలు సారేఫాతు విధవరాలి ఇంట్లో 3 సంవత్సరాలు దేవుడు అద్భుత రీతిగా ఏలియా ప్రవక్తను పోషించినాడు. ఆయనకు క్షేమాన్ని దేవుడు కలగజేసినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. బైబిల్ గ్రంథంలో ఇంకెంతో మంది, ఇస్సాకు కరువు కాలంలో పంట వేసినప్పుడు దేవుడు ఆ పంటను ఆశీర్వదించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకెంతో మంది భక్తులను దేవుడు రకరకాల పరిస్థితుల్లో కూడా క్షేమాన్ని వారికి అనుగ్రహించినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. ఈ రోజున మనతో కూడా ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట అదే. నువ్వు దేవునికి భయపడే వ్యక్తివైతే నీ జీవితంలో క్షేమాన్ని దేవుడు అనుగ్రహిస్తాడంట. మొదటిగా దేవునికి భయపడేవారు రక్షణను పొందుకుంటారు, రక్షణ వారికి సమీపంగా ఉంటుంది. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవునికి భయపడే వారికి దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవునికి భయపడే వారికి దేవుడు క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే యెషయా గ్రంథంలో రాయబడిన చూడండి, యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనంలో ధ్యానించినట్లయితే, నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యము అని రాయబడినది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే దేవుని యందలి భయము దేవుని బిడ్డలకు ఐశ్వర్యము అని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం దేవునికి భయపడే వారమేనా? ఇక చివరిగా మరొక మాటను కూడా మనం ధ్యానించినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయం 50వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే దేవునికి ఎవరైతే భయపడుతూ ఉన్నారో వారి మీదనంట దేవుని కనికరము తరతరములు ఉంటుందంట. ఒక తరం కాదు, తరతరములు ఉంటుందంట. చూడండి ప్రియులారా, ఇంకా చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి దేవునికి భయపడే వారు పొందుకునే ఆశీర్వాదాలు. ఇంతవరకైతే మనం 5 ఆశీర్వాదాలను ధ్యానించినాం. ఏంటివి అవి అంటే, నువ్వు దేవునికి భయపడితే రక్షణ నీకు సమీపంగా ఉంటుంది. నువ్వు దేవునికి భయపడితే దేవుడు అనుగ్రహించే జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటావు.
నువ్వు దేవునికి భయపడితే నువ్వు క్షేమాన్ని పొందుకుంటావు. నువ్వు దేవునికి భయపడితే అదే నీకు ఐశ్వర్యము అని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేవునికి భయపడితే నువ్వంట దేవుని కనికరాన్ని పొందుకుంటావంట. మరి ఈ మేలులన్నీ ఎవరు పొందుకుంటారు? ఇంకా చివరికి మనం దేవునికి భయపడితే పరలోకంలో మనకు స్థానం ఉంటుంది. నువ్వు ఈ లోకంలో ఉన్న వాటికి భయపడితే, ప్రవచనాలకు భయపడితే, లేదంటే దర్శనాలకు భయపడితే, లేదంటే ఆకాశంలో కనిపించే చిహ్నాలకు భయపడితే, లేదంటే వ్యాధులకు భయపడితే, లేదంటే సాతానుకు సమస్యలకు భయపడితే, వాక్యంలో రాయబడినది పిరికివారు పరలోకానికి చేరరు అని చెప్పేసి. అదే నువ్వు దేవునికి భయపడితే ఈ మేలులన్నీ పొందుకోవడానికి అవకాశం ఉన్నది. మరి రోజున మనం ఎవరికి భయపడుతూ ఉన్నాం? దేవునికి భయపడుతూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. నువ్వు నిజంగా దేవునికి భయపడే వ్యక్తివైతే ఈ మేలులన్నీ దేవుడు మనకి అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా చాలా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటాయి దేవునికి భయపడేవారు పొందుకునేటివి. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అన్యులు దేవునికి భయపడ్డట్టుగా మనకు కనిపిస్తూ ఉంటదండి. ఉదాహరణకి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం నుండి మనం ధ్యానించినట్లయితే అక్కడ యెరికో పట్టణస్థులు దేవునికి భయపడుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. మోయాబీయులు కూడా సంఖ్యాకాండంలో మనకు కనిపిస్తూ ఉంటది. ఇజ్రాయెల్ ప్రజలను చూసినప్పుడు జంకినారంట, భయపడ్డారంట. కారణం ఏంటంటే వాళ్ళ ద్వారా దేవుడు చేసినటువంటి అద్భుతాలు, దేవుడు చేసినటువంటి సహాయములు అన్నీ విన్నప్పుడు వారు భయపడిపోయినారు. రాహబు అనబడినటువంటి వేశ్య కూడా అవే మాటలు చెబుతూ ఉంటది. మీ ద్వారా మీ దేవుడు చేస్తున్నటువంటి కార్యాలు మా పట్టణంలో వినబడినప్పుడు మా పట్టణస్తులు అందరూ భయముతో, కలవరంతో మరి జంకినట్టుగా వారు ఉన్నట్టుగా, వారి పరిస్థితి అంత భయంకరంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు విన్నప్పుడు అన్యులు భయపడుతూ ఉన్నారు. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే నిర్గమాకాండము 1వ అధ్యాయం 21వ వచనంలో ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మంత్రసానులు కూడా దేవునికి భయపడ్డారంట. ఫరో ఇచ్చినటువంటి ఆజ్ఞను కూడా వారు ధిక్కరించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి, ఫరోకు భయపడలే వాళ్ళు, దేవునికి భయపడ్డట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటది. యోనా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో ఓడలో ఉన్నటువంటి అన్యులు వారు కూడా దేవునికి భయపడ్డారంట. చూడండి, ఇంకా చాలా సందర్భాలలో మనకు కనిపించే విషయం ఏంటిదంటే అన్యులు దేవునికి భయపడుతూ ఉన్నారు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం దేవునికి భయపడుతూ ఉన్నామా? దేవుని భయం లేకుండా జీవిస్తూ ఉన్నామా? ఈ రోజున మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ప్రియులారా, ఈ సమయంలో మనం ధ్యానించబోతున్నటువంటి మూడో విషయం ఏంటిది అంటే దేవునికి భయపడే వారిలో కనిపించేటువంటి లక్షణాలు ఏంటివి? ఒక 4 లక్షణాలని త్వరగా మనం ధ్యానించి ముగించుకుందాం ప్రియులారా. మొదటిగా మనం ధ్యానించినట్లయితే సామెతలు గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనంలో రాయబడినది, యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు అని రాయబడినది. చూడండి ప్రియులారా, ఇంతవరకు మనము అన్యులు దేవునికి భయపడుతూ ఉన్నట్టుగా ధ్యానించినాం. మరి రోజున మనం నిజంగా దేవునికి భయపడుతూ ఉన్నామా లేదా అనే విషయాన్ని కనుక బైబిల్ గ్రంథంలో నుండి ధ్యానించినట్లయితే ఇక్కడ రాయబడినది దేవునికి భయపడే వారిలో కనిపించేటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటిది అంటే యథార్థముగా ప్రవర్తిస్తారంట. చూడండి ప్రియులారా, మనం ఒక విషయాన్ని కనుక జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ప్రార్థన చేస్తున్న ప్రతి క్రైస్తవుడు కూడా వారికి ఒక విశ్వాసం ఉంటుంది, వారికి ఒక నమ్మకం ఉంటుంది. ఏమిటి అంటే నా ప్రార్థన దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు, లేదా నా ప్రార్థనని దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు అని చెప్పేసి విశ్వసిస్తూ ఉంటారు. మరి అంత మంచి విశ్వాసం కలిగినటువంటి విశ్వాసులు నేను మాట్లాడుతున్నటువంటి మాటలు, నా ప్రవర్తన, నా జీవితము దేవుడు చూస్తూ ఉన్నాడు అనే భయం ఉంటుందా అంటే ఉండదు. నేను చేసే ప్రార్థన వింటున్నాడు, కానీ నేను మాట్లాడే మాటలు వింటున్నాడు దేవుడు. నేను జీవిస్తున్నటువంటి వేషధారణ జీవితాన్ని చూస్తూ ఉన్నాడు దేవుడు అనే భయం లేకుండా జీవిస్తూ ఉంటారు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం నిజంగా దేవునికి భయపడే వారమైతే వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, మన జీవితంలో యథార్థత కనిపిస్తుందంట. ఎందుకంటే యథార్థముగా ప్రవర్తించేవాడే, అలాంటి వారే దేవునికి నిజంగా భయపడేవారు.
మరి రోజున మనలో నిజంగా దేవుని భయం ఉంటే మనలో యథార్థత ఉంటుంది. ఎందుకంటే వాక్యంలో చాలా విషయాలు యథార్థత గురించి రాయబడి ఉన్నాయి. యథార్థవంతులు ఆయనకిష్టులు అని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నదండి? మనము ఎందులో యథార్థంగా ఉండాలి అంటే వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం ప్రకారం మన మాటల్లో యథార్థత ఉండాలంట. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనలు గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం ప్రకారం మన ప్రవర్తనలో యథార్థత ఉండాల. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం ప్రకారం మన ప్రేమలో యథార్థత ఉండాల. నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే దినవృత్తాంతములు 2వ గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం ప్రకారం మనం చేసే పనిలో యథార్థత ఉండాల. ఐదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే దినవృత్తాంతములు 1వ గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం ప్రకారం మనం ఇచ్చే వాటిలో కూడా యథార్థత ఉండాల. ఆరోదిగా మనం ఆలోచన చేసినట్లయితే రాజులు 1వ గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం ప్రకారం మనం దేవునితో నడిచే విషయాల్లో కూడా యథార్థత ఉండాల. దేవుని విషయంలో కూడా మనం యథార్థంగా ఉండాల, వేషధారులాగా ఉండొద్దు. నేను కొంతమందిని గమనించినాం, సేవకుడు వస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారు, మనుషుల ముందట ప్రార్థించేవారుగా నటిస్తూ ఉంటారు, మనుషుల ముందట భక్తి కలిగినటువంటి వారుగా నటిస్తూ ఉంటారు, మనుషుల ముందట దేవుని ఆత్మతో నింపబడుతున్నటువంటి వారుగా నటిస్తూ ఉంటారు. కానీ దేవుని ముందట ఏ విధంగా ఉన్నది నా జీవితం అనే భయం ఉండదు. మనుషులు చూడడానికి ప్రార్థన చేస్తూ ఉంటారు, మనుషులు చూడడానికి బైబిల్ ముందు పెట్టుకొని కూర్చుంటూ ఉంటారు, మనుషుల ముందట ఆత్మతో నింపబడినట్టుగా నటిస్తూ ఉంటారు. అయితే వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, మనం దేవునికి చేసే మరి భక్తి విషయంలో కూడా యథార్థత ఉండాలంట. 7వ విషయం అదే. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. చూడండి ప్రియులారా, మనము ఇంకా చాలా విషయాలు మన జీవితం మొత్తంలో యథార్థత అనేది ఉండాల. మనం చేసే పనిలో కావచ్చు, మన మాటల్లో కావచ్చు, మనం దేవునికి ఇచ్చే విషయంలో కావచ్చు, మన ప్రవర్తన విషయంలో కావచ్చు, మన ప్రేమ విషయంలో కావచ్చు, మన భక్తి విషయంలో కావచ్చు, మనం దేవునితో నడిచే విషయంలో కావచ్చు, అన్ని విషయాలలో మన జీవితంలో కనిపించాల్సింది యథార్థత. ఎవరి జీవితంలో కనిపిస్తుంది తెలుసా? వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, యథార్థముగా ప్రవర్తించేవాడు మాత్రమే దేవుని యందు భయము కలిగినటువంటి వాడు అని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున మనలో దేవుని భయం ఉంటే, మనలో దేవుని భక్తి ఉంటే మనలో కనిపించే మొట్టమొదటి విషయం అదే, యథార్థత ఉంటుందండి. ఎందుకంటే యథార్థవంతులనే దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది దేవుని బిడ్డలు యథార్థంగా జీవించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఎందుకు వారు యథార్థంగా జీవించినారు అంటే వారికి దేవుడు అంటే భయం ఉంది, భక్తి ఉంది కాబట్టి. ఈ రోజున మనం ఎందుకు జీవించట్లేదు యథార్థంగా అంటే మనలో దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి కూడా లేదు. మరి నువ్వు చేస్తున్న భక్తి మనుషులు చూడ్డానికా, దేవుడు చూడ్డానికా? నువ్వు దేవునికి భయపడుతున్నట్టుగా నటిస్తూ ఉన్నట్లయితే నీ భయము మనుషులు చూసి మెచ్చుకోవడానికా, దేవుని మెప్పును పొందుకోవడానికా? అందుకే ముందే చెప్పాను, దేవుడు కొంతమందిని గురించి మంచి సాక్ష్యం ఇచ్చినాడు, మరి కొందరిని ఉద్దేశించి చెడ్డ సాక్ష్యాన్ని చెప్పినాడు. ఇజ్రాయెల్ ప్రజల గురించి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటిది? వారు ఫరో సైన్యానికి భయపడ్డారు, వారు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి క్షయవ్యాధులకు భయపడ్డారంట. యెషయా ప్రవక్త ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, అన్యజనులు భయపడే వాటికి మీరు భయపడకండి, ఎందుకంటే వాళ్ళు భయపడేవారుగా ఉన్నారు, మనుషులకు భయపడేవారుగా ఉన్నారు, సాతానుకు భయపడేవారుగా ఉన్నారు, వ్యాధులకు భయపడేవారుగా ఉన్నారు, సమస్యలకు భయపడేవారుగా ఉన్నారు, రకరకాల వాటికి భయపడుతూ ఉన్నారు. కానీ వారిని సృష్టించిన సృష్టికర్తకు భయపడలేదంట. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం నిజంగా దేవుని భయము కలిగినటువంటి వారమైతే మనలో యథార్థత ఉంటుంది. మరి రోజున మనం యథార్థవంతులుగా జీవిస్తూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందామండి. ఈ సమయంలో మనలో నిజంగా దేవుని భయం ఉంటే మనలో కనిపించే రెండో లక్షణాన్ని మనం బైబిల్ గ్రంథంలో నుండి ధ్యానించినట్లయితే చూడండి, కీర్తనలు గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో రాయబడి ఉన్నది, భయము నొంది పాపము చేయకుడి,
మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి అని రాయబడి ఉన్నది. ఇక్కడ ప్రభువు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటిది అంటే, మీరు భయపడి పాపానికి దూరంగా ఉండండి, భయము నొంది పాపము చేయకండి అని చెప్పేసి ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ రోజున మనలో దేవుని భయం ఉంటే మనలో కనిపించే రెండో లక్షణం అదే. మనం పాపానికి దూరంగా ఉంటాం, పాపాన్ని విడిచిపెట్టి పారిపోతూ ఉంటాం, పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటాం, దేవుని సహాయము కొరకు కనిపెడుతూ ఉంటాం, దేవునికి దగ్గరగా బ్రతుకుతూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో పాపానికి దూరంగా పారిపోయినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఉదాహరణకి సమూయేలు ప్రవక్త బాలుడిగా ఉన్నప్పుడే, మనం సమూయేలు మొదటి గ్రంథము మొదటి 2 అధ్యాయాలను కనుక ధ్యానించినట్లయితే, హన్నా ప్రార్థించిన తర్వాత దేవుడు ఆమెకి బహుమానంగా సమూయేలు ప్రవక్తను అనుగ్రహించిన తర్వాత, అతడు పాలు విడవగానే తీసుకొని వచ్చి మందిరంలో విడిచిపెట్టిన తర్వాత సమూయేలు ఎవరి దగ్గర పెరుగుతూ ఉన్నాడు అంటే ఏలీ ప్రవక్త దగ్గర. ఆ ఏలీ ప్రవక్తకు ఉన్నటువంటి కుమారులు దుర్మార్గులుగా జీవిస్తూ ఉన్నారు, దుష్టులుగా జీవిస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏంటిదంటే, వారు యెహోవాను ఎరుగని వారై దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారంట. అంటే దేవుని భయం లేకుండా, దేవుని భక్తి లేకుండా, దేవునికి విలువివ్వకుండా, దేవుని గురించి ఏమాత్రం అవగాహన లేకుండా జీవిస్తున్నటువంటి వారి మధ్యలో పెరిగినాడు. వారితోనే కలిసి ఆడుకున్నాడు సమూయేలు ప్రవక్త చిన్నతనంలో. వారితోనే ఆడుకుంటూ వారి మధ్యలోనే జీవిస్తూ ఉన్నప్పుడు వారేమో దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటే సమూయేలు ప్రవక్త దేవునికి భయపడి మరి బ్రతికినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. హల్లెలూయా. చూడండి, చాలా మంది తల్లిదండ్రులు చెప్పేటువంటి మాట ఏంటిదంటే, నా కొడుకు వాళ్ళను బట్టి చెడిపోయినాడు, నా కుమార్తె అతన్ని బట్టి లేదంటే ఆమెను బట్టి చెడిపోయినదని చెప్పేసి ప్రక్క వాళ్ళ మీద నేరాన్ని మోపుతూ ఉంటారు. సమూయేలు ప్రవక్త జీవితాన్ని చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటిదంటే, ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు దేవుని భయం లేనటువంటి వారు, దుర్మార్గులు, దుష్టులు, దుష్టక్రియలు చేసేటువంటి వారు. వాళ్ళతో పెరిగినటువంటి సమూయేలు ప్రవక్త దేవుని భయము కలిగి చిన్నతనంలోనే దేవుని స్వరాన్ని విన్నటువంటి వ్యక్తి, దేవునితో మాట్లాడినటువంటి వ్యక్తి, దేవునితో సహవాసం చేసినటువంటి వ్యక్తి, దేవుని సహాయములను పొందుకున్నటువంటి వ్యక్తి, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వ్యక్తిగా సమూయేలు ప్రవక్త జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఆయన చెయ్యాలనుకుంటే అవకాశం లేదా? చెప్పాలనుకుంటే కూడా చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు అంటే, అయ్యా నీ కుమారులే దుర్మార్గులు, నేను దుర్మార్గమైన పనులు చేస్తే తప్పేంటిది, నీ కొడుకులు చేస్తున్నటువంటి పని ఇది, నేను చేస్తే తప్పేందని ఆయన మాట్లాడడానికి అవకాశం లేదా అంటే అవకాశం ఉన్నది. కానీ దేవునికి భయపడుతూ ఉన్నాడు కాబట్టి, ఏలీ ప్రవక్త కొడుకులు దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పటికీ, దేవునికి విరుద్ధంగా జీవిస్తూ ఉన్నప్పటికీ, సమూయేలు ప్రవక్త మాత్రము చిన్నతనము నుండే దేవుని భయము కలిగి పాపానికి దూరంగా బ్రతుకుతూ ఉన్నాడంట. మనందరూ తెలిసినటువంటి మరొక వ్యక్తి ఉన్నాడు, యోసేపు భక్తుడు. తన తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాడు, ఆయన తన అన్నదమ్ములకు దూరంగా ఉన్నాడు, తన కుటుంబానికి దూరంగా ఉన్నాడు. ఐగుప్తు దేశంలో బానిసగా వచ్చిన తర్వాత ఆయన దేవునికి ఎంత భయపడినాడంటే, తన యజమానురాలు పాపము చేయమని పలుమార్లు ప్రేరేపించిన, బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏంటిదంటే, ఆయన వస్త్రాన్ని పట్టుకొని పాపం చేయమని చెప్పినా కానీ ఆ వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయినాడంట. చూడండి, కారణం ఏంటిది? నా తల్లిదండ్రులకు తెలియదు కదా, నా కుటుంబీకులకు తెలియదు కదా, నేను పాపం చేస్తే నా యజమానునికి కూడా తెలియదు కదా అని చెప్పేసి పాపానికి చోటు ఇవ్వలే. ఎవరు చూసినా చూడకపోయినా నా దేవుడు చూస్తూ ఉన్నాడు, నా దేవునికి విరుద్ధంగా నేను పాపము చేయను అని చెప్పేసి అక్కడి నుండి పారిపోయినట్టుగా యోసేపు జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. తత్ఫలితంగా బానిసగా ఉండాల్సినటువంటి ఆ వ్యక్తి ఆ దేశంలోనే ప్రధానమంత్రిగా మరి ఐగుప్తు దేశాన్ని పరిపాలించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నీలో దేవుని భయం ఉంటే భయము నొంది పాపము చెయ్యకుడి అని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మరి రోజున మనం పాపానికి చోటిచ్చే వారంగా ఉన్నట్లయితే, మనం పాపములోనే జీవిస్తూ ఉన్నట్లయితే మనం గుర్తించాల, మనలో దేవుని భయము లేదు. ఉన్నదని భ్రమపడుతూ ఉన్నాం, ఉన్నదని మనమే చెప్పుకుంటూ ఉన్నాం, కానీ నిజంగా దేవుని భయం మనలో లేదు. ఎందుకోసం అంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు పాపాన్ని అసహ్యించుకునే దేవుడు,
దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదని వాక్యంలో రాయబడి ఉన్నది. ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు ఏదైనా తోటలో నుండి వారిని వెళ్ళగొట్టినడని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉన్నది. మోషే ప్రవక్త పాపము చేసినప్పుడు ఆయన ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి, ఎంతగానో ఆశపడినటువంటి ఆ కనాను దేశంలో తన కాలును కూడా పెట్టనివ్వలేదని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉన్నది. బైబిల్ గ్రంథంలో దేవునికి ఇష్టానుసారులుగా జీవించినటువంటి దేవుని బిడ్డలే పాపం చేస్తే దేవుడు ఒప్పుకోలే. మరి నువ్వు చేసి ఒప్పుకుంటాడా? ఒకసారి ఆలోచించండి. ఈరోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? నువ్వు నిజంగా దేవునికి భయపడే వ్యక్తివైతే నువ్వు పాపానికి దూరంగా ఉంటావని చెప్పేసి వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, నేను ఇదివరకే ఈ వాక్యాన్ని వివరించడం కూడా జరిగినది. ఆ వాక్యాన్ని విని ఉండకపోతే యూట్యూబ్లో ఆ వాక్యం ఉన్నది, పాపము చేయకు మిత్రమా అని చెప్పేసి. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తూ ఉన్నాను. ఆ వాక్యాన్ని చూడండి. పాపము చేయని వారిని దేవుడు ఎంతగా ఆశీర్వదించినాడు, ఎంతగా దీవించినాడో ఆ వాక్యంలో వివరించడం జరిగినది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ప్రియులారా, మనం నిజంగా దేవునికి భయపడే వారమైతే మనలో కనిపించే మూడో లక్షణం ఏంటిది అంటే, ఆది కాండంలో రాయబడిన, చూడండి ఆ మాటను కూడా మనం ధ్యానించినట్లయితే, ఆది కాండము 22వ అధ్యాయము 12వ వచనంలో రాయబడి ఉన్నది. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతని నేమియు చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు ఇయ్య వెనుతీయలేదు గనక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే అబ్రహాం గురించి ప్రభు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటిది అంటే, అయ్యా నీవు నీ కుమారుణ్ణి నాకు ఇయ్య వెనుతీయలేదు గనక, ఇందువలన నాకు అర్థమైనటువంటి విషయం, లేదా నువ్వు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటిది అంటే, నువ్వు దేవునికి భయపడే వ్యక్తివి. ఈ సందర్భాన్ని కనుక మనం ధ్యానించినట్లయితే మనందరికీ తెలిసినటువంటి విషయమేనండి. దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నువ్వు ప్రేమిస్తున్నటువంటి, నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుణ్ణి మోరియా దేశానికి తీసుకొని వెళ్ళి నేను చూపించబోయే పర్వతం మీద అతన్ని దహన బలిగా అర్పించు అని చెబితే, అబ్రహాము ఆలస్యం ఏం చేయలేదంట. దేవా నువ్వు ఇచ్చినటువంటి వాగ్దాన పుత్రుడు ప్రభువా అని చెప్పేసి దేవునితో మారు మాట కూడా మాట్లాడలేదంట, సాకులు కూడా చెప్పలేదంట. అబ్రహాం జీవితాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే రకరకాల సందర్భాలలో దేవుడు ఆయన జీవిస్తున్నటువంటి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళమన్నప్పుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పినాడు. మనం జాగ్రత్తగా ఆది కాండం 11వ అధ్యాయంలో ధ్యానించినట్లయితే అతని తండ్రి చనిపోయేంత మట్టుకు దేవునికి లోబడలే. అతని తండ్రి చనిపోయిన తర్వాత 12వ అధ్యాయంలో దేవుడు రెండోసారి మాట్లాడినప్పుడు హారాన్ నుండి బయలుదేరి వెళ్ళినాడు. అంటే మొదటిసారి మాట్లాడినప్పుడు సగం దూరమే వచ్చినాడు. కారణం ఏంటిదంటే అతని తండ్రి ఆపేయడం ద్వారా తన తండ్రి మాటకు లోబడ్డాడు. రెండోసారి షారా మాటకు లోబడ్డాడు. హాగరుతో వెళ్ళమన్నప్పుడు హాగరుతో వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. షారా మాటకు లోబడినటువంటి అబ్రహాము దేవుడు ఏదైనా చెబితే తన కుటుంబీకులకు చెప్పి వారి యొక్క ఆలోచనని తీసుకునేటువంటి స్వభావం కలిగినటువంటి అబ్రహాము ఈ సందర్భంలోనికి వచ్చేసరికి విశ్వాసంలో ఎంత ఎదిగిపోయినాడంటే, ఎంత అత్యున్నతమైనటువంటి స్థానంలో అతని విశ్వాసం ఉన్నది అంటే, దేవుడు ఈసారి అడిగింది దేశాన్ని విడిచిపెట్టమని కాదు, దహన బలిగా ఒక గొర్రెను ఒక మేకను అర్పించమని కాదు, తాను ప్రేమిస్తున్నటువంటి తనకున్నటువంటి ఒకే ఒక్క కుమారుణ్ణి బలిగా అర్పించమంటే మారు మాట మాట్లాడకుండా, సాకులు చెప్పకుండా, వెళ్ళి షారాకు చెప్పకుండా, ఎందుకంటే షారాకు చెప్తే ఆమె లోపడదో తెలియదు, ఆమె ఒప్పుకుంటుందో ఒప్పుకోదో తెలియదు, వెళ్ళనిస్తుందో వెళ్ళనియదో తెలియదు. కాబట్టి ఎవరికి చెప్పలేదంట. సాయంకాలం అప్పుడు దేవుడు మాట్లాడితే తెల్లవారక మునిపే అబ్రహాము లేచి, అబ్రహామే పని చేసినాడంట, గాడిద గంట కట్టినాడంట, దహన బలి కొరకు కట్టెలు చీల్చినాడంట. అంటే పని వాళ్ళు ఇవ్వకముందే ఆయన లేచినాడు. ఇద్దరు పని వాళ్ళను తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని వెళ్ళిపోయినాడంట తెల్లవారక మునిపే. ఎందుకంటే దేవునికి అంతగా లోబడుతూ ఉన్నాడు. 3 రోజులు ప్రయాణించినాడంట దేవుడు చెప్పినటువంటి చోటకు వెళ్ళడానికి. ఆ 3 రోజులు ఎంత బాధ కలిగినా, ఎంత వేదన కలిగినా, ఎంత దుఃఖము కలిగినా, చివరికి 3వ రోజున కళ్ళెత్తి చూసినప్పుడు దేవుడు చూపించినటువంటి పర్వతం, ఆ పర్వతం మీదనే దహన బలిగా అర్పించాలని చెప్పినప్పుడు పని వాళ్ళని అక్కడనే ఉంచి తన కుమారుడిని వెంట పెట్టుకొని వెళ్తూ ఉన్నప్పుడు తన కుమారుడు కూడా మాట్లాడినటువంటి మాటలు, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉన్నది, మరి గొర్రె పిల్ల ఎక్కడుంది అని చెప్పేసి అడిగినప్పుడు అబ్రహాముకి ఎంత బాధ కలిగిందో, ఎంత వేదన కలిగిందో, ఎంత దుఃఖం కలిగిందో, అయినప్పటికీ వెనుకంజ వేయలే, అయినప్పటికీ వెనుతిరిగి వెళ్ళిపోలే. ఆయన పని వాళ్ళతో చెప్పినటువంటి మాట,
నేనును నా కుమారుడును దేవునికి బలర్పించి మళ్ళీ తిరిగి వస్తామని చెప్పేసి విశ్వాసంతో మాట్లాడినటువంటి ఆయన మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. దేవుని మీద ఎంత విశ్వాసం ఉన్నదో అబ్రహాము జీవితంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడు నరబలిని కోరడు అని తెలుసు అబ్రహాముకి. అయినప్పటికీ దేవుని మాటకు లోబడి వెళ్ళి దేవుడు చెప్పిన విధంగా కట్టెలనంట క్రమంగా పేర్చినాడంట. కొన్ని వచనాలు అక్కడ చదువుతూ ఉంటే అద్భుతంగా ఉంటుంది. తన కుమారుణ్ణి బలివ్వబోతున్నటువంటి సందర్భంలో కూడా కట్టెలను క్రమంగా పేర్చినాడంట. ఎందుకంటే దేవుడు క్రమాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఇష్టం వచ్చినట్టు పడేసి వాటి మీద నేను దహన బలిగా అర్పిస్తా అంటే దేవుడు ఒప్పుకోడు. క్రమంగా పేర్చాల. మన జీవితంలో క్రమం ఉండాల, మన ప్రార్థనలో క్రమం ఉండాల, మనం వాక్యం ధ్యానించడంలో క్రమం ఉండాల, మనం దేవుని విషయాల్లో క్రమమైనటువంటి పద్ధతిని పాటించాలా. ఇష్టం వచ్చినట్టు కాదు, మనకు నచ్చినట్టు కాదు, మనకు తోచినట్టు కాదు. క్రమంగా కట్టెలు పేల్చి తన కుమారుణ్ణి బంధించి ఆ కట్టెల మీద పడుకోబెట్టి కత్తి తీసి అతన్ని చంపబోతూ ఉంటే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఆయనతో. ఆయన నాపి, అయ్యా నీవు నీ కుమారుణ్ణి నాకు వెనుతీయలేదు గనక నువ్వు దేవునికి భయపడేవాడవు. హల్లెలూయా. అంటే చూడండి, ఈ సందర్భంలో దేవునికి భయపడే వారిలో కనిపించే మూడో లక్షణం ఏంటిది అంటే విధేయత ఉంటుందంట. దేవునికి లోబడుతారంట వాళ్ళు. ఏ పరిస్థితుల్లోనైనా సరే, ఏ సమయంలోనైనా సరే, ఏ స్థితిలోనైనా సరే, ఏ విషయంలోనైనా సరే దేవునికి లోబడే అనుభవం ఉంటుంది. అబ్రహాం ఇక్కడ విందు చేసానికి లోబడలేదండి. ఆయనకున్నటువంటి గొర్రెల్లో 100 గొర్రెలు దానం చేసానికి లోబడలేదండి. లేదంటే 100 గొర్రెల్ని కోసి గొప్ప విందు చేయడానికి లోబడలే. ఏ విషయంలో లోబడ్డాడు అబ్రహాం భక్తుడు అంటే తనకున్నటువంటి ఏకైక కుమారుణ్ణి దేవునికి బలిచ్చే విషయంలో లోబడ్డట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. అంటే ఏ విషయంలోనైనా సరే దేవుడు ఒక మాట చెబితే అది నా మేలు కోసమే, అది నా బాగు కోసమే, అది నా మంచి కోసమే అని చెప్పేసి దేవుడు చెప్పే ప్రతి మాటకు లోబడతారు. ఎవరు లోబడతారు అంటే దేవుని భయము కలిగినటువంటి వారు. ఎవరు లోబడరు దేవుని మాటలకు అంటే దేవుని భయము లేనటువంటి వారు. దేవుడు ఒకటి చెబితే వాళ్ళు ఇంకోటి చేస్తారు. దేవుడు ఈ మార్గంలో నడువయ్యా అంటే వాళ్ళు ఇంకో మార్గంలోనికి వెళ్తూ ఉంటారు. దేవుడు వీటిని చూడకండయ్యా అంటే వాటినే చూస్తూ ఉంటారు. దేవుడు ఈ విధంగా మాట్లాడొద్దు అంటే ఆ మాటలనే మాట్లాడుతూ ఉంటారు. దేవుడు వారితో సహవాసం చెయ్యకూడదు అని చెబితే వారితోనే సహవాసం చేస్తూ ఉంటారు. దేవుడు మద్యము త్రాగకూడదు అంటే మద్యాన్నే త్రాగుతూ ఉంటారు. త్రాగుబోతులుగానే జీవిస్తూ ఉంటారు. దేవుడు సోమరులుగా ఉండొద్దు అంటే సోమరులుగానే ఉంటూ ఉంటారు. దేవుడు తిండిబోతులుగా ఉండకూడదు అంటే తిండిబోతులుగానే ఉంటూ ఉంటారు. ఎవరుంటారు ఆ విధంగా అంటే దేవుని భయం లేనటువంటి వారు. వాళ్ళ ఇష్టమిగా నాకు నచ్చినట్టుగా నేనుంటా, నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తా, నాకు తోచినట్టుగా, నాకు బుద్ధి పుట్టినట్టుగా నేను బ్రతుకుతా, నన్నెవరు అడుగుతారు అన్నట్టుగా విర్రవీగుతూ ఉంటారు. ఎవరు అంటే దేవుని భయము లేనటువంటి వారు. మరి దేవుని భయం ఉన్నటువంటి వారిలో కనిపించేటువంటి లక్షణం ఏంటిది అంటే వారు ఏ పరిస్థితిలోనైనా సరే, ఏ విషయంలోనైనా సరే, ఏ స్థితిలోనైనా సరే దేవుని మాటలకు లోబడతారు. మరి రోజున మనం దేవుని మాటలకు లోబడుతూ ఉన్నామా? ఇంతకీ అబ్రహాము ఎలాంటి వారి మధ్యలో జీవించి దేవుని మాటలకు లోబడినడు అంటే ఆదికాండంలో రాయబడిన చూడండి, మనం ధ్యానించినట్లయితే 20వ అధ్యాయం 11వ వచనంలో మనం ధ్యానించినట్లయితే అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు అని చెప్పేసి రాయబడి ఉన్నది. అబ్రహాం చుట్టూ ఉన్నటువంటి వారిలో దేవుని భయం అంట ఏమాత్రం లేదంట. ఎవ్వరు దేవునికి భయపడట్లేరు, ఎవ్వరు దేవునికి లోబడట్లేరు, ఎవ్వరు దేవునికి విలువివ్వట్లేరు. అలాంటి వారి మధ్యలో ఉన్నప్పటికీ అబ్రహాము దేవునికి భయపడడం నేర్చుకున్నాడు. అబ్రహాము దేవునికి లోబడడం నేర్చుకున్నాడు. అబ్రహాము దేవునికి విలువ ఇవ్వడం నేర్చుకున్నాడు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో అహోబు రాజు దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, యెజబెలు అతి క్రూరంగా దేవుని ప్రవక్తలను చంపిస్తూ ఉన్నప్పుడు ఏలియా ప్రవక్త దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినాడు. తన చుట్టూ ఉన్నటువంటి వారు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు అందరూ మరణిస్తూ ఉంటే, మరణానికి అప్పగించబడుతూ ఉంటే, మిగిలినటువంటి వారు దేవుణ్ణి విడిచిపెట్టి రకరకాల విగ్రహారాధన వైపు మొగ్గు చూపుతూ ఉంటే
అతి క్రూరంగా అహబు యెజబేలులు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటే చుట్టూ దేవుని భయము లేనటువంటి వారి మధ్యలో ఉన్నటువంటి ఏలియా ప్రవక్త దేవునికి భయపడినట్టుగా, దేవునికి భయభక్తులు కలిగి జీవించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. 18వ అధ్యాయంలో ఓబద్యా గురించి ప్రభు ఇచ్చినటువంటి సాక్ష్యం కూడా అదే. అతడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడంట. భయం ఉంది, భక్తి కూడా ఉన్నది. ఈ రోజున చాలా మందిలో భయం ఉంటుంది, కొంతమందిలో భక్తి ఉండదు. కొంతమందిలో భక్తి ఉంటుంది, భయం ఉండదు. మరి రోజున మనలో భయభక్తులు అనేటివి ఉన్నాయా దేవుని యందు? నేను ఇంతకుముందే ఆ వాక్యాన్ని కూడా వివరించడం జరిగినది. నీ భక్తి సరి అయినదేనా అని చెప్పేసి, నువ్వు నిజమైన భక్తి చేస్తే నువ్వు పొందుకునేటువంటి మేలులేంటివి అని చెప్పేసి ఆ వాక్యాన్ని కూడా గత సంవత్సరం మనం ధ్యానించినాం మన మందిరంలో. ఎవరైనా ఆ వాక్యాన్ని విని ఉండకపోతే యూట్యూబ్లో ఆ వాక్యం ఉన్నది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తూ ఉన్నాను, చూడండి. ఆ వాక్యం కూడా చూడండి. మనం నిజంగా భక్తి కలిగినటువంటి వారమైతే మనలో కనిపించే లక్షణాలు ఏంటివో ఆ వాక్యంలో వివరించడం జరిగినది. ఈ సమయంలో మనలో నిజంగా భయం ఉన్నట్లయితే, దేవుని భయముతో మనం జీవిస్తూ ఉన్నట్లయితే మనలో కనిపించే లక్షణాలు ఏంటివి అంటే, మొదటిగా వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, యథార్థత ఉంటుందంట. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే భయము నొంది పాపము చేయకూడి అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే విధేయత ఉంటుందంటండి. అబ్రహాము చుట్టూ ఉన్నటువంటి వారు దేవునికి భయపడట్లేరు, అయినప్పటికీ అబ్రహాము దేవునికి భయపడి తనకున్నటువంటి ఏకైక కుమారుణ్ణి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కారణం ఏంటిదంటే ప్రభువే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, అతడు దేవునికి భయపడేవాడంట. హల్లెలూయా. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం దేవునికి లోబడుతూ ఉన్నామా? మనం దేవునికి లోబడుతూ ఉన్నట్లయితే మనం గుర్తించాలా, మనకు నిజంగా దేవుడు అంటే భయం ఉంది. మనం దేవునికి లోబడట్లేదు అంటే మనం గుర్తించాలా, మనలో దేవుని భయం లేదు. ఉన్నదని భ్రమపడుతున్నాం అంతే, ఉన్నదని చెప్పుకుంటున్నాం అంతే, ఉన్నదని మనల్ని మనమే హెచ్చించుకుంటున్నాం, కానీ నిజంగా దేవుని భయం లేదని గుర్తించాలా. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. ప్రియులారా, చివరిగా మనలో నిజంగా దేవుని భయం ఉన్నట్లయితే మనలో కనిపించే 4వ లక్షణాన్ని కనుక మనం ధ్యానించినట్లయితే, కీర్తనలు గ్రంథము 64వ అధ్యాయము 9వ వచనంలో రాయబడి ఉన్నది, మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు, ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే కీర్తనాకారుని ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, మనుషులందరంట నిజంగా దేవుని భయము కలిగి జీవిస్తే వారిలో కనిపించే 4వ లక్షణం ఏంటిది అంటే దేవుని కార్యాలను తెలియజేస్తారంట. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన తనకు తానుగా మరణానికి అప్పగించుకొని 3వ రోజున పునరుత్థానుడై సజీవునిగా లేచిన తర్వాత తన శిష్యులతో పాటు అనేకులకు కనిపించి ఆరోహణమై వెళ్ళిపోయే ముందు ఆయన చెప్పినటువంటి మాట మార్కు సువార్త 16వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. మనందరూ తెలిసినటువంటి మాటే, మనం కంఠస్థంగా మాటను చెబుతూ ఉంటాం, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పేసి. ఎవరు ప్రకటిస్తారు అని మనం ఆలోచన చేస్తే దేవుని భయము కలిగినటువంటి వారే ప్రకటిస్తారంట. ఎవరు ప్రకటించరు అంటే భయం లేని వాళ్ళు ప్రకటించరు. తెలుసు వారికి ఆ మాట, అయినా ప్రకటించరు. వాళ్ళ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారికి ప్రకటించరు, వారి బంధువులకు ప్రకటించరు, వారి స్నేహితులకు ప్రకటించరు, వారి ఉద్యోగంలో ఉన్నటువంటి కొలీగ్స్కి ప్రకటించరు. దేవుడు చేసినటువంటి మేలులు, దేవుని ద్వారా పొందుకున్నటువంటి సహాయములు, నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత కూడా ఎంతో మంది ప్రకటించకుండా ఉన్నారు. కారణం ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనాకారుని ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, ఎప్పుడు మనుషులు దేవుని కార్యాలని తెలియజేస్తారంటే భయం ఉన్నప్పుడు అంట. మనలో దేవుని భయం ఉంటే మనం దేవుని కార్యాలను ప్రకటించే వారంగా ఉంటాం. మనలో దేవుని భయము లేకుండా ఉన్నట్లయితే మనం దేవుని కార్యాలని ప్రకటించం. ఒకవేళ ప్రకటించకుండా ఉన్నట్లయితే మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటిది అంటే మనలో దేవుని భయము లేదు అని చెప్పేసి. అలాంటి వారిని ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. నీ జీవితంలో శ్రమలు కావాలా? నీ జీవితంలో నష్టం కావాలా?
నువ్వు చివరికి నరకానికి చేరుకోవాలంటే నువ్వు సువార్తను ప్రకటించాల్సినటువంటి అవసరం లేదు. సైలెంట్ కూర్చుంటే సరిపోతుంది. లేదు, నా జీవితంలో దేవుని సహాయం కావాలా, దేవుని భయభక్తులతో నేను జీవించాలా, దేవుని ఆశీర్వాదాలను నేను పొందుకోవాలా, దేవుని రాకడకు నేను సిద్ధపడాలా అనుకుంటే నువ్వు సువార్తను ప్రకటించే వ్యక్తిగా ఉండాలా, దేవుని కార్యాలను అనేకులకు తెలియపరిచే వ్యక్తిగా ఉండాలా. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? అనేకులకు మనము దేవుని కార్యాలను తెలియపరిచే వారంగా ఉంటూ ఉన్నామా? లేదంటే ఏమాత్రం చెప్పకుండా మన నోరు మూసుకుంటూ ఉన్నామా? వాక్యంలో రాయబడ్డటువంటి మాట ఏంటిది అంటే, మనం దేవుని కోసం మన నోరు తెరవాల. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ చాలా మంది దేవుని కొరకు తెరవరు నోరు, పనికి మాలిన వాటి కొరకు. వారు సిగ్గు తెచ్చుకునే విషయాలందు అతిశయపడుతూ నోరు తెరుస్తూ ఉంటారు. బూతులు మాట్లాడడానికి కొంతమంది నోరు తెరుస్తూ ఉంటారు, గొడవలు పెట్టుకోవడానికి కొంతమంది నోరు తెరుస్తూ ఉంటారు, దేవునికి విరోధమైనటువంటి మాటలు చెప్పడానికి కొంతమంది నోరు తెరుస్తూ ఉంటారు, ప్రక్కవారి మీద నిందలు వేయడానికి నోరు తెరుస్తూ ఉంటారు, రకరకాల రూమర్స్ ని స్ప్రెడ్ చేయడానికి నోరు తెరుస్తూ ఉంటారు. అంటే దేవునికి విరోధమైన వాటి కోసమేమో నోరు తెరుస్తూ ఉంటారు, దేవుని కోసమేమో నోరు తెరవారు. రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? నువ్వు దేవుని కోసం నోరు తెరుస్తూ ఉన్నావా? దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నావా? దేవుని కార్యాలను అనేకులకు తెలియపరుస్తూ ఉన్నావా? లేదంటే పనికి మాలిన విషయాల కోసమే నీ నోరును తెరుస్తూ ఉన్నావా? ఈరోజు మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఎవరు నోరు తెరిచి సువార్తను ప్రకటిస్తారు? ఎవరు నోరు తెరిచి దేవుడు చేసినటువంటి కార్యాలను వివరిస్తారంటే దేవుని భయము కలిగినటువంటి వారు. ఈరోజు మనం సువార్తను ప్రకటించే వారంగా ఉంటే మనలో దేవుని భయం ఉన్నది అని అర్థం. మనం సువార్తను ప్రకటించకుండా ఉంటున్నట్లయితే నువ్వు గుర్తించాల్సినటువంటి విషయం, నీకు దేవుని భయము ఏమాత్రం లేదు. అందుకే నువ్వు దేవుని కార్యాలని అనేకులకు తెలియపరచలేకపోతూ ఉన్నావు. కారణాలు చెప్తూ కూర్చుంటూ ఉన్నావు, సాకులు చెబుతూ కూర్చుంటూ ఉన్నావు, దేవుని కొరకు నీ నోరు తెరవకుండా ఉంటూ ఉన్నావు. మరి రోజున నీకు దేవుని భయం ఉందని నువ్వే భ్రమపడుతూ ఉన్నావా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందామండి. ఇంతవరకు మనం దేవుని భయము కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే మనలో కనిపించే 4 లక్షణాలని మనం ధ్యానించినాం. మొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని భయము కలిగినటువంటి వారిలో యథార్థత ఉంటుంది. రెండోదిగా దేవుని భయము కలిగినటువంటి వారు పాపానికి దూరంగా ఉంటారు. మూడోదిగా దేవుని భయము కలిగినటువంటి వారు దేవునికి లోబడతారు. నాలుగోదిగా దేవుని భయము కలిగినటువంటి వారు దేవుని కార్యాలను అనేకులకు తెలియపరుస్తారు. మరి రోజున ఈ లక్షణాలు కలిగి మనం నిజంగా దేవునికి భయపడే వారమా? ఈ లక్షణాలు లేకుండా నేను దేవునికి భయపడుతున్నా అని భ్రమలో బ్రతికే వారమా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ప్రియులారా, ఇంతవరకు మనం ధ్యానించినటువంటి విషయాలు ఏమిటి అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మనం వేటికి భయపడకూడదో తెలుసుకున్నాం. దేవుని దగ్గర దేవునికి భయపడేవారు వీరు అని చెప్పేసి మంచి సాక్ష్యం పొందుకున్నటువంటి వారి గురించి ధ్యానించినాం. చెడ్డ సాక్ష్యం పొందుకున్నటువంటి వారి గురించి కూడా మనం ధ్యానించినాం. భయపడకూడని వాటికి భయపడుతూ ఉన్నారు, కానీ దేవునికి భయపడట్లేరు వారు. రెండోదిగా మనం నిజంగా దేవునికి భయపడితే మనం పొందుకునే మేలులేంటివో ధ్యానించినాం. ఇక మూడోదిగా మనం నిజంగా దేవునికి భయపడుతున్నామా లేదా అనే విషయాల్ని, ఒక 4 విషయాల్ని, చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నప్పటికీ ఒక 4 విషయాల్ని బైబిల్ గ్రంథంలో నుండి మనం ధ్యానించినాం. దేవునికి భయపడేవారు యథార్థంగా జీవిస్తారని తెలుసుకున్నాం. దేవునికి భయపడేవారు పాపానికి దూరంగా ఉంటారని తెలుసుకున్నాం. దేవునికి భయపడేవారు ఏ పరిస్థితుల్లోనైనా, ఏ స్థితిలోనైనా, ఏ విషయంలోనైనా దేవునికి లోబడతారని తెలుసుకున్నాం. దేవునికి భయపడేవారు దేవుని సువార్తను ప్రకటిస్తారని తెలుసుకున్నాం. మరి ఈ లక్షణాలు కలిగి దేవునికి భయపడే వారంగా మనం ఉంటూ ఉన్నామా? లేదంటే నేను దేవునికి భయపడుతున్నాను, నీ గురించి నువ్వే సాక్ష్యం చెప్పుకొని, నీ గురించి నువ్వే గొప్పలు చెప్పుకొని, ఈ లక్షణాల్లో ఏ లక్షణం లేకుండా, లేదంటే పనికి మాలిన వాటికి భయపడుతూ సర్వ సృష్టికర్త అయిన దేవునికి భయపడకుండా జీవిస్తూ ఉన్నావా? నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో రాయబడి ఉంటుంది, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. మనం మనుషుల చేతిలో పడితే దేవుడు తప్పిస్తాడు, కానీ జీవము కలిగినటువంటి దేవుని చేతిలో పడితే
మనల్ని తప్పించేవారు ఎవరు ఉండరు. అదెంతో భయంకరము. మనం ఆ విషయానికి భయపడాల. నేను దేవుని దృష్టిలో పాపిగా ఉండడానికి వీల్లేదు. నేను దేవుని దృష్టికి దేవునికి విరోధమైన పనులు చేసేవాడుగా ఉండడానికి వీల్లేదు. నేను దేవుని దృష్టిలో వేషధారిగా ఉండడానికి వీల్లేదు. నేను దేవుని దృష్టిలో సువార్తను ప్రకటించకుండా ఉండడానికి వీల్లేదు. నేను దేవుని దృష్టిలో నరకానికి వెళ్ళే వ్యక్తిగా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే అది భయంకరము అని వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మరి రోజున మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. మనం నిజంగా దేవునికి భయపడే వారమైతే మన జీవితాన్ని ఆ విధంగానే ముందుకు కొనసాగిస్తూ దేవుని సహాయములను పొందుకుందాం. ఒకవేళ మనం నిజంగా దేవునికి భయపడకుండా భ్రమలో బ్రతుకుతూ ఉన్నట్లయితే నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, ఈ లక్షణాలు కలిగి జీవించు. ఎందుకంటే దేవునికి భయపడే వారిలో ఈ లక్షణాలు ఉంటాయని వాక్యం ద్వారా ప్రభువు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లక్షణాలు కలిగి జీవిస్తే దేవుడు నీకు ఇవ్వబోతున్నటువంటి మేళ్లను కూడా దేవుడు నీకు తెలియపరిచినాడు. నువ్వు ఆ మేలును పొందుకోవాలన్నా, రక్షణ పొందుకోవాలన్నా, క్షేమం పొందుకోవాలన్నా, దేవుని సహాయమును పొందుకోవాలన్నా, దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలన్నా, దేవుని కనికరాన్ని పొందుకోవాలన్నా, పరలోకాన్ని పొందుకోవాలన్నా నువ్వు నిజంగా దేవునికి భయపడే వ్యక్తిగా ఉండాలా. దేవుడు భయపడకూడదు అని చెప్పినటువంటి వాటికి మనలో ఏ ఒక్కరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. మనం మనుషులకు భయపడాల్సినటువంటి అవసరం లేదు. మనం సాతానుకు సమస్యలకు భయపడాల్సినటువంటి అవసరం లేదు. మనం రోగాలకు భయపడాల్సినటువంటి అవసరం లేదు. మనము కొందరు స్వార్థముతో, మోసపూరితమైనటువంటి స్వభావంతో, అహంకారముతో చెప్పే ప్రవచనాలకు, దర్శనాలకు భయపడాల్సినటువంటి అవసరం లేదు. మనము ఆకాశంలో కనిపించే చిహ్నాలకు భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. మనం దేవునికి భయపడదాం. దేవుడు ఇచ్చేటువంటి మేలులను పొందుకుందాం. దేవుని సహాయాన్ని పొందుకుందాం. దేవుని రాకడకు మనం అందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.